ఓం శాంతి 13/9/20 మురళి అవ్యక్త బాప్దాదా రివైజ్డ్ 22/3/86। सुख शांति और खुशी का आधार पवित्रता। సుఖము శాంతి మరియు సంతోషానికి ఆధారము పవిత్రత అంటున్నారు। आज बाप दादा अपने चारों ओर के सर्व होलीनेस और हैप्पीनेस बच्चों को देख रहे हैं। ఈ రోజు బాప్ దాదా తన నలువైపులా ఉన్న హోలీనెస్ హ్యాపీనెస్ పిల్లల్ని అందరినీ కూడా చూస్తున్నాను అంటున్నారు। ఎవరిని చూస్తున్నారు? హోలీనెస్ మరియు హ్యాపీనెస్ ఉన్నటువంటి పిల్లలందరినీ బాబా చూస్తున్నారు। ఇంత పెద్ద సమూహం రూపంలో ఇలాంటి హోలీ హ్యాపీ రెండు విశేషతలు కలిగినటువంటి వారు ఈ మొత్తం డ్రామాలో మరి और कोई इतनी बड़ी सभा व इतनी बड़ी संख्या होनी ही सकती। పవిత్రత కలిగి మరియు సంతోషం రెండూ కలిగిన వాళ్ళు ఇంతమంది ఎక్కడైనా ఉంటారా అసలు అని బాబా అంటున్నారు। బాబా పిల్లలు తప్ప ఇంకా ఎవరైనా ఇంతమంది ఉంటారా అంటున్నారు అన్నమాట। आजकल किसी को भल हाइनेस व होलीनेस का टाइटिल भी देते हैं। ఈ విధంగా ఈ రోజుల్లో మరి పవిత్రమైనటువంటి సాధువులు సన్యాసులకి లేకపోతే కొందరికి హిజ్ హోలీనెస్ అని టైటిల్ ఇస్తారు, అంటే పవిత్రమైన వారు అని అర్థం అన్నమాట। అట్లా ఎవరైనా కొందరికి ఇలా హోలీనెస్ అనే టైటిల్ ఇస్తూ ఉంటారు లౌకికంలో, కానీ ప్రత్యక్ష ప్రమాణంలో చూసినట్లయితే ఆ పవిత్రత ఆ యొక్క పవిత్రత అనేటువంటిది మహానత అనేటువంటిది కనిపించదు అంటున్నారు। ప్రపంచంలో వారి గురించి బాబా అంటారు। बाप दादा देख रहे थे इतनी महान पवित्र आत्माओं का संगठन कहाँ हो सकता है। మరి అక్కడ వారి యొక్క పవిత్రత చాలా సాధారణమైనటువంటి, కానీ ఇక్కడ పవిత్రమైనటువంటి మహానమైనటువంటి ఆత్మలు, అది కూడా ఎంతమంది ఒకరో ఇద్దరు కాదు, ఇంత పెద్ద సమూహం అంటే వేలాది మంది పిల్లలు। हर एक बच्चे के अंदर यह दृढ़ संकल्प है कि न सिर्फ कर्म से लेकिन मन वाणी कर्म तीनों से पवित्र बनना ही है। ప్రతి ఒక్కరి సంకల్పం ఏంటి? మనసు ఒక్కటే కాదు, మనస వాచ కర్మ మూడింటిలో ఏముండాలి? పవిత్రత। तो यह पवित्र बनने का श्रेष्ठ दृढ़ संकल्प और कहा भी रह नहीं सकता। ఇప్పుడు బాబా అంటున్నారు, మీరు కాకుండా ప్రపంచంలో వాళ్ళు ఎవరైనా అసలు నేను మనస వాచ కర్మణ పవిత్రంగా ఉండాలి అని అనుకుంటారా అంటున్నారు। అసలు ఇలాంటి దృఢ సంకల్పం అనేది ఎవ్వరూ కూడా చెయ్యరు అంటున్నారు। అవినాశిగా కూడా ఉండదు అంటున్నారు। అవినాశి హో నహీ సక్తా సహజ హో నహీ సక్తా। బాబా అంటున్నారు మీలో పవిత్రత శ్రేష్టత అనేది మనసా వాచ కర్మణ అవినాశిగా కూడా ఉంటుంది, అదేవిధంగా సహజంగా కూడా ఉంటుంది, కష్టం అనిపించదు। और आप सभी पवित्रता को धारण करना कितना सहज समझते, क्योंकि बाप दादा ద్వారా నాలెడ్జ్ మిలి। ఎందుకు పిల్లలకి సహజంగా ఉన్నది పవిత్రత అయినా కానీ శ్రేష్టత అయినా కానీ మనసా వాచ కర్మణ? ఎందుకంటే బాబా జ్ఞానం ఇచ్చారు కాబట్టి ఆ జ్ఞానం ఆధారంతో సహజంగా ఉన్నది అంటున్నారు। नॉलेज की शक्ति से जान लिया है मुझ आत्मा का अनादि आदि स्वरूप है ही पवित्र। జ్ఞానం యొక్క శక్తితో ఫస్ట్ తెలుసుకున్నారు ఆత్మనైనా నా యొక్క శక్తి అనేటువంటిది ఏమిటి, నా అనాది స్వరూపము పవిత్రత, నా ఆది స్వరూపం కూడా పవిత్రత। ఇలా ఆది అనాది స్వరూపం యొక్క స్మృతి వల్ల సమర్థంగా అయ్యారు, అంటే అది ధారణ చేయగలిగేటువంటి సమర్థత ఎప్పుడు వస్తుంది? నేనున్నదే అసలు అనాది పవిత్ర స్వరూపాన్ని, అలాగే ఆదిలో దేవత పవిత్ర స్వరూపాన్ని అంటున్నారు। तो जान लिया है हमारा वास्तविक स्वरूप पवित्र है, यह संग दोष का स्वरूप अपवित्र है। అసలైనటువంటి వాస్తవిక స్వరూపమేమో పవిత్రత,
సాంగత్య దోషం వల్ల అపవిత్రత అనేది వచ్చింది అని బాబా అంటున్నారు. స్వధర్మ హై, स्वदेश व स्वा का पिता और స్వస్వరూప్ స్వకర్మ సబ్కి నాలెడ్జ్ మిలీ హై. నా స్వధర్మం ఏమిటి, నా స్వదేశము ఏమిటి, నా తండ్రి ఎవరు, ఎందుకంటే నేను ఎవరి సంతానాన్ని అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. నా తండ్రి ఎవరు, స్వయంగా పవిత్రత సాగరుడు. అలాంటి పవిత్రత సాగరుడి యొక్క సంతానాన్ని అని గుర్తున్నప్పుడు కూడా పవిత్రత అనేది సహజము అవుతుందన్నమాట. ఇలా అన్నింటిలోనూ కూడా స్వధర్మము పవిత్రత, స్వదేశము కూడా పవిత్రమైనటువంటిది, స్వపిత పవిత్రతా సాగరుడు, స్వస్వరూపము పవిత్ర స్వరూపము, స్వకర్మ కూడా పవిత్రత. కాబట్టి ఈ జ్ఞానము పిల్లలకు లభించింది. కాబట్టి జ్ఞానం అనే శక్తితో కష్టం కూడా ఏమైపోయింది, సహజం అయిపోయింది అంటున్నారు. ఈ రోజుల్లో మహానాత్మలు అని చెప్పబడేవారు కూడా ఈ విధంగా పవిత్రంగా ఉండడం అసంభవము అని అంటూ ఉంటారు. గృహస్థంలో ఉంటూ అన్ని సంభాలన చేస్తూ పవిత్రంగా ఎవరు ధారణ చేస్తారు, అసంభవం అంటారు. అలాగే అన్యాచురల్ అని అనుకుంటూ ఉంటారు. కానీ మీరు పవిత్రమైన ఆత్మలు ఏమంటారు, అసంభవం కాదు, సహజమైన అనుభవం మాది అని అంటారు. పవిత్రతని ధారణ చేయడము సహజమా కష్టమా? మొత్తం విశ్వం ముందు మీరు ఛాలెంజ్ చేసి చెప్పగలరు, पवित्रता माँ स्वधर्ममु। पवित्रता की शक्ति के कारण जहाँ पवित्रता है वहाँ सुख शांति स्वतः है। పవిత్రతా శక్తి కారణంగా ఎక్కడ పవిత్రత ఉంటే అక్కడ సుఖశాంతులు స్వతహాగా ఉంటాయి. పవిత్రత అనేది ఫౌండేషన్. పవిత్రతకు మాతా కహతే హై, ఎందుకంటే అన్ని గుణాలకు తల్లి పవిత్రత అంటారు కదా. సుఖశాంతుల జనని అంటారు. జనని అంటే తల్లి. సుఖము శాంతి అనేటువంటి వాటికి జనని ఎవరు? పవిత్రత. पवित्रता को माता कहते, सुख शांति उनके बच्चे हैं। पवित्रता तल्ली అయితే సుఖ శాంతులు పిల్లలు. तो जहाँ पवित्रता वहाँ सुख शांति स्वतः है। ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సుఖ శాంతులు స్వతహాగా ఉంటాయి. కాబట్టి హ్యాపీగా కూడా ఉంటారు. అంటే సుఖము శాంతి ఉన్న చోట ఆనందం ఆటోమేటిక్గా ఉంటుంది కదా. కభీ ఉదాస్ హో నహీ సక్తే, ఎప్పుడు ఉదాసీనంగా కారు. సదా ఖుష్, సంతోషంగా ఉండేవారు. ఎక్కడైతే హోలీ ఉంటుందో అక్కడ హ్యాపీగా కూడా ఉంటుంది. పవిత్రమైన ఆత్మల యొక్క గుర్తు సదా సంతోషంగా ఉంటారు. కాబట్టి బాబ్దాదా చూస్తున్నారు ఎంత నిశ్చయ బుద్ధి పావనమైన ఆత్మలు కూర్చున్నారు. దునియా వాలే సుఖ శాంతికే పీछे భాగ్దౌడ్ కర్తే హై. ప్రపంచంలో వాళ్ళు సుఖశాంతుల కోసము పరుగులు పెడుతూ ఉంటారు. లేకిన్ సుఖశాంతి కా ఫౌండేషన్ హీ పవిత్రత హై. కానీ ఆ సుఖశాంతులకు అసలు పునాది వేసుకోవడం మర్చిపోయి వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. పైపైన పొందుతారు. కానీ పునాది పిల్లలు వేసుకుంటారు. ఏంటి పునాది? పవిత్రత అనే పునాది. దానివల్లే సుఖశాంతులు పిల్లలకు సదా కోసం ఉంటాయన్నమాట. उस फाउंडेशन को नहीं जानते, इसीलिए पवित्रता का फाउंडेशन मजबूत ना होने के कारण अल्पकाल के लिए सुख व शांति प्राप्त होते भी हैं, लेकिन अभी अभी नहीं है. వాళ్ళు కూడా కష్టపడి సుఖం శాంతి పొందడానికి చూస్తారు. కానీ వాళ్ళ దగ్గర పునాది లేకుండా తాత్కాలికంగా పొందాలని చూస్తారు. అందువల్ల ఇప్పుడు ఉండదు, కాసేపటికి కట్టుకుపోతుంది అనమాట. ఉండదు కదా. సదాకాలికమైన సుఖము శాంతి అనేటువంటివి పవిత్రత లేకుండా పొందడం అసంభవం అని బాబా అంటున్నారు. మీ ఫౌండేషన్ అనేది మీదిగా చేసుకున్నారు కాబట్టి సుఖశాంతుల కోసం మీరు పరిగెత్తాల్సిన అవసరము లేదు. సుఖము శాంతి పవిత్ర ఆత్మల వద్దకు స్వయమే స్వతహాగానే వస్తాయి. ఏ విధంగా పిల్లలు తల్లి దగ్గరికి
స్వతహాగా వస్తారు కదా, అలాగే పవిత్రత ఉన్న చోటుకి సుఖశాంతులు స్వతహాగా వస్తాయి. ఎంత వేరు చేసినా పిల్లలు తల్లితో విడిపోనట్లు పవిత్రతతో సుఖశాంతులు విడిపోవు. తో సుఖశాంతికి మాత పవిత్రత. కాబట్టి సుఖశాంతులకు మాత ఎవరు? పవిత్రత. ఎక్కడ పవిత్రత ఉంటే అక్కడ సంతోషం కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే సుఖము శాంతి ఉన్న చోట సంతోషం వస్తుంది. కాబట్టి ఏమయ్యారు? సంతోషం కూడా వచ్చింది, సుఖం కూడా వచ్చింది, శాంతి కూడా వచ్చింది. దేనివల్ల? ఒక్క పవిత్రత వల్ల. అప్పుడు ఏమయ్యారు మీరు? నిశ్చంత రాజ్యానికి చక్రవర్తులయ్యారు అని బాబా అంటున్నారు. అంటే మనుషులేమో ఈ పాత ప్రపంచంలో ఉన్న వాటికి అధికారులు అవుతున్నారు, కానీ బాబా పిల్లలు దేనికి అధికారులు అవుతున్నారు? నిశ్చంత రాజ్యానికి చక్రవర్తులు అవుతున్నారు. ఎందుకు? ఎందుకంటే మీ దగ్గర స్వరాజ్యము ఉన్నది, పవిత్రత ఉన్నది, సుఖము ఉన్నది, శాంతి ఉన్నది, సంతోషం ఉన్నది. ఇంకా మరి నిశ్చంత రాజ్యానికి దీనికంటే ఇంకేమేం కావాలి? బేగంపూర్ కే బాద్షాహ్ యह ब्राह्मण परिवार బేగంపూర్ అర్థాత్ సుఖ కా సంసార్ హై. బాబా అంటున్నారు ఈ బ్రాహ్మణ పరివారము అంటేనే మరి బేగంపూర్ చింతలేని రాజ్యానికి అధికారులు అంటున్నారు. కాబట్టి సుఖం యొక్క ప్రపంచం. तो इस सुख के संसार बेगमपुर के बादशाह बन गए. हिज होलीनेस भी होना, ताज भी है, तख्त भी है. అటు సుఖ ప్రపంచం యొక్క చింతలేని రాజ్యానికి అధికారులు హిజ్ హోలీనెస్ కూడా ఉన్నారు. అంటే అత్యంత పవిత్రమైన ఆత్మలు. పవిత్రత, కిరీటము, సింహాసనము అన్నీ ఉన్నాయి. ఇంకా ఏం కావాలి అని బాబా అంటున్నారు. ఇది ఎంత మంచిదో చూడండి. ఈ యొక్క కిరీటం కూడా, సింహాసనం కూడా. కిరీటం ఎంత మంచిది! పవిత్రత వల్ల వచ్చే కిరీటం ఏంటిదో తెలుసు కదా, లైట్ కిరీటము అని బాబా అంటున్నారు. బాబ్దాదా దిల్ తఖ్త్ నషీన్ హో. మరి పవిత్రత అనే లైట్ కిరీటం ఉన్న వాళ్ళకి ఏం సింహాసనం దొరుకుతుంది? ఈ సమయంలో ఏం సింహాసనం దొరుకుతుంది? భవిష్యత్తులో అయితే విశ్వరాజ్య సింహాసనం. సంగమ యుగంలో ఏం సింహాసనం? బాబా హృదయ సింహాసనం. రాజ్యం ఏంటిది? మీ రాజ్యం పేరేంటి? బాబా నిశ్చంత రాజ్యము, పవిత్రత, కిరీటము, భగవంతుడి హృదయ సింహాసనం. కాబట్టి కిరీటం వచ్చింది, సింహాసనం వచ్చింది, రాజ్యం కూడా వచ్చింది. బాద్షాహీ బి న్యారీ హై, తో బాద్షాహ్ బి న్యారీ హై. బాబా అంటున్నారు మీ రాజ్యము అతీతమైనది, అందరిలాంటిది కాదు. అలాగే రాజ్యం చేసే రాజులైన మీరు కూడా అందరిలాంటి వాళ్ళు కాదు, అతీతమైన వాళ్ళు అంటున్నారు. ఈ రోజుల్లో ఒక రాజ్యం చూసుకోవాలంటే, లేకపోతే ఒక చిన్నది ఏదైనా చూసుకోవాలంటేనే ఎంత పరిగెత్తి చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది. దాని వెనక ఎంత శ్రమ పడాల్సి వస్తూ ఉంటుంది. आजकल मनुष्यात्माओं की इतनी भाग दौड़ करते हुए देख बाप दादा को भी बच्चों पर तरस पड़ता है. कितना प्रयत्न करते रहते, प्रयत्न अर्थात भाग दौड़, मेहनत भी ज़्यादा करते लेकिन प्राप्ति क्या है? బాబా అంటున్నారు చూడండి, మనుష్యాత్మలు ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటారు, బాబాకి జాలి కలుగుతూ ఉంటుంది. ఇన్ని ప్రయత్నాలు చేస్తారు, ఎంత పరిగెడుతూ ఉంటారు, ఎంత శ్రమ చేస్తూ ఉంటారు, కానీ చివరికి పొందే ప్రాప్తి ఏముంది? ఎంతో తక్కువ ప్రాప్తి పొందుతున్నారు ప్రపంచంలో వాళ్ళు. ఒకవేళ సుఖం ఉంటుంది, ఉండట్లేదని కాదు, వాళ్ళు కష్టపడిన దానికి లౌకికమైన రకరకాల సుఖం ఉంటుంది, కానీ దాంతోపాటుగా రకరకాల దుఃఖాలు కూడా ఉంటాయి. తో और कुछ नहीं तो अल्पकाल का सुख के साथ चिंता भय यह दो भी है. కొందరికి దుఃఖాలు లేవు బాబా, అన్ని సుఖాలే ఉన్నాయి అన్నా కానీ బాబా అంటున్నారు ఏదో ఒక చింత, ఏదో ఒక భయము అల్పకాలికమైందైనా దాంతోపాటు ఉంటుంది అంటున్నారు. తో జహా చింతా హై వహా చైన్ నహీ హో సక్తా. అక్కడ ప్రశాంతత, చింత ఉన్న చోట ప్రశాంతత ఎలా ఉంటుంది, భయం ఉన్న చోట శాంతి ఎలా ఉంటుంది. కాబట్టి సుఖంతో పాటు మనుషుల దగ్గర ఏమేమి ఉన్నాయంట? దుఃఖము, అశాంతి కూడా ఉన్నాయి అంటున్నారు. మరి
మీ దగ్గర ఒకవేళ దుఃఖాలు ఉన్నప్పటికీ దాని యొక్క కారణానికి నివారణ కూడా మీరు చెయ్యగలరు అని బాబా అంటున్నారు. आप समस्याओं को समाधान करने वाले समाधान स्वरूप बन गए हो. మీరు సమస్యల యొక్క సమాధానం చేయగలిగే సమాధాన స్వరూపంగా అయిపోయారు కదా. సమస్యాएं आप लोगों से खेलने के लिए खिलौने बनकर आते हैं. సమస్యలు మీ దగ్గరికి ఆడుకునేటువంటి గిలక్కాయల్లాగా వస్తాయి అంటున్నారు బాబా. ఖేల్ కర్నే కే లియే ఆతీ హై నా కి డరానే కే లియే. బాబా అంటున్నారు గిలక్కాయలు చూసుకుంటే ఆడుకోవాలనిపిస్తుందా భయపేస్తుందా అంటున్నారు బాబా. तो यह जहाँ सर्वशक्तियों का खजाना जन्मसिद्ध अधिकार हो गया तो बाकी क्या रही भरपूर होना. మరి సర్వశక్తుల ఖజానా అనేది మీకు జన్మసిద్ధ అధికారంగా లభించింది కాబట్టి ఇంకా ఏం లోటు ఉన్నది, సంపన్నమయ్యారు కదా. మాస్టర్ సర్వశక్తివంతుల ముందు సమస్య ఎక్కువ నిలవలేదు అని బాబా అంటున్నారు. హాతీకే పావుకే నీచే అగర్ చీంటి ఆ జాయ్ తో దిఖాయి దేగి. బాబా అంటున్నారు సమస్యలు మీ ముందు ఎలాంటివంటే ఒక ఏనుగు ముందు చీమొచ్చింది అనుకోండి, ఆ ఏనుగు అనుకుంటుందా ఏంటి చీమొచ్చింది అమ్మో అని అనుకోదు, అసలు కనిపించదు దానికి ముందు అని బాబా అంటున్నారు. అలాగే మీకు కూడా సమస్యలు అనేటువంటివి ఎలాంటివి అంటే ఎలాంటివంట చీమల్ లాంటివి అని బాబా అంటున్నారు. ఎందుకు మీరు మహారథులు కాబట్టి మహారథులకు సమస్యలు అనేటువంటివి చీమల్ లాంటివి అంటున్నారు. ఇట్లా మీరు ఆట అనుకుంటే మీకు సంతోషంగా ఉంటుంది, ఎంత పెద్ద విషయమైనా చిన్నది అయిపోతుంది. आजकल बच्चों को कौन से खेल कराते हैं तो बुद्धि के, वैसे बच्चों का हिसाब करने दो तो तंग हो जाएंगे, लेकिन खेल की रीति से हिसाब से खुशी खुशी करेंगे. బాబా అన్న లౌకికంలో కూడా చిన్నపిల్లలకి లెక్కలు నేర్పించాలంటే ఏదో ఒక ఆట పాట రూపంలో నేర్పిస్తారు. ఊరికే లెక్కలు నేర్పించాలి అంటే వాళ్ళకి కొంచెం విసుగొస్తుంది, కష్టం అనిపిస్తుంది. కానీ అదే లెక్కని ఆటా పాటాగా చేస్తే సంతోషంగా ఉంటుంది, మజాగా ఉంటుంది. అలాగే బాబా అంటున్నారు సమస్యలు అనేటువంటివి పరిస్థితులు అనేటువంటివి కర్మల అనుసారంగా ఎవరి కర్మల అనుసారంగా వాళ్ళ ముందుకు వస్తాయి, ఒకళ్ళకి రావు కదా. ఎవరి యొక్క కర్మ లెక్క ఖాతా అనుసారంగా వాళ్ళ ముందుకు వస్తాయి. అయితే వాటిని ఆటలాగా పూర్తి చేసుకున్నారా, లేకపోతే విసుగు చెంది చిరాకు చెంది లేకపోతే దాంతో ఈ విధంగా వైరాగిగా ఉన్నటువంటి సుఖశాంతులు పోగొట్టుకునేలాగా దాన్ని సమాప్తం చేసుకున్నారా అనే దాన్ని బట్టి తేడా ఉంటుంది. కాబట్టి బాబా అంటున్నారు చిన్నపిల్లలకి లెక్కలు చెప్పేటప్పుడు ఆటలాగా పాటలాగా చెప్తే వాళ్ళు అలా సంతోషంగా దాన్ని పూర్తి చేసుకుంటారో మీకోసం కూడా ఈ సమస్యలు అనేటువంటివి చీమల సమానమైనవి అని భావించాలి. ఎక్కడైతే పవిత్రత సుఖము శాంతి శక్తి ఉంటాయో అక్కడ స్వప్నంలో కూడా దుఃఖము అశాంతి యొక్క అలలు రావు అంటున్నారు. शक्तिशाली आत्माओं के आगे यह दुख अशांति हिम्मत नहीं रख सकती है. శక్తిశాలి ఆత్మల ముందు దుఃఖము అశాంతికి ధైర్యం ఉండదు అంటున్నారు. కదిలించే ధైర్యము లేదు. పవిత్రమైన ఆత్మలు హర్షితంగా ఉండే ఆత్మలు కాబట్టి స్మృతిలో ఉంచుకోండి. అనేక సార్లు ఈ చిక్కులన్నిటితో లేకపోతే ఈ తిరగడంతో దుఃఖము అశాంతి యొక్క నేను ఈ యొక్క వల నుండి లేకపోతే ఈ సాలెగూడి నుండి నేను బయటకు వచ్చాను, కల్ప నేను విజయం అనేది పొందాను. సిర్ఫ్ ఏక్ దుఃఖ నహీ ఆతా లేకిన్ ఏక్ దుఃఖ భీ వంశావళికే సాత్ ఆతా. ఎందుకంటే ఒక్కొక్కసారి దుఃఖం కూడా ఎలా వస్తుందంటే ఒకటి రాదు, ఒకదాని వెనక ఒకటి ఒకదాని వెనక ఒకటి వంశం పుట్టుకొచ్చినట్టుగా ఒకటే వస్తూ ఉంటాయి అన్నమాట. దుఃఖం యొక్క వంశావళితో పాటు వచ్చేస్తుంది దుఃఖం అనేటువంటిది. దాన్నే సాలెగూళ్ళలాగా అని అంటూ ఉంటారు, దాంట్లో చిక్కుకుపోయేలాగా చేస్తూ ఉంటుంది అన్నమాట. తో ఐసే అప్నేకు భాగ్యవాన్ సమస్తే హోం. కాబట్టి ఎలాంటి సాలెగూళ్ళైనా కానీ జ్ఞానము యోగము పవిత్రత శక్తితో బయటకు వచ్చేటువంటి ఆత్మను ఇట్లా నేను భాగ్యవాన్ ఆత్మను అని భావిస్తున్నారా? आज ऑस्ट्रेलिया वाले बेटे हैं, बाप दादा सदा तपस्या और महादानीपन की विशेषता वर्णन करते हैं. బాబా ముందు ఈసారి ఆస్ట్రేలియా పిల్లలు ఉన్నారు.
ఆశ్చర్య పిల్లల యొక్క ముఖ్య విశేషత తపస్య ఎక్కువగా చేస్తారు. అలాగే మహాదానిగా ఉన్న విశేషత కూడా ఎక్కువ ఉన్నది వీరిలో. సేవ అనే లగన్లో బాగా ఉంటారు. అలాగే తపస్సు అనే లగన్లో కూడా బాగా ఉంటారు. అందుకని అనేకమైనటువంటి విషయాలు ఆ తపస్వి ఆత్మకో ఫల్ దే రహీ హై. ఎన్ని వచ్చినా తపస్వి ఆత్మలకు ఫలం లభిస్తూ ఉన్నది, వారి తపస్సు యొక్క ఫలం. అట్లాగే సేవలో చూసిన భూమి ప్రమాణంగా విధి వృద్ధి రెండూ జరుగుతున్నాయి. బాబ్దాదా ఎక్స్ట్రా సంతోషం ఆస్ట్రేలియా పిల్లల్ని చూస్తే. ఆస్ట్రేలియా హే హీ ఎక్స్ట్రాడినరీ. ఆస్ట్రేలియా అంటేనే ఎక్స్ట్రాడినరీ అని బాబా అంటున్నారు. ఎందుకంటే పిల్లల్లో త్యాగం ఎక్కువ ఉంది, సేవాభావం ఎక్కువ ఉంది. తొందరతో సభీ మే బహుత్ జల్దీ ఆతీ హై, చాలా త్వరగా వస్తాయి. ఇసిలియే తో యహా ఇతనే సెంటర్స్ ఖోలే హై. ఒక సెంటర్తో సంతోషపడరు వీరు. త్యాగం చేస్తారు, తపస్య చేస్తారు, ఎక్కువ సెంటర్స్ ఓపెన్ చేస్తూనే ఉంటారు. జైసే హమ్కో భాగ్యం ఇలా. ఎందుకంటే మా యొక్క సెంటర్ తెరుచుకుంది, దాన్ని సంపాదన చేసుకుంటున్నాం అని సంతోషపడరు. మాకెలా భాగ్యం దొరికిందో అందరికీ అలా భాగ్యం దొరకాలి అని. ఇలా దృఢ సంకల్పం చేయడం కూడా తపస్సే అని బాబా అంటున్నారు. మేము పొందిన భాగ్యాన్ని అందరికీ పంచిపెట్టాలి అని చెప్పి. ఇదే త్యాగము మరియు తపస్సు. ఈ విధితో వృద్ధి బాగా చెందుతున్నారు. సేవాభావం బాగుంది. అనేక హద్దు భావాలు అనేవి రాకుండా రక్షించుకోగలగాలి అంటే సేవాభావంతోనే అనేక హద్దు భావనలు సమాప్తం అవుతాయి. త్యాగము తపస్య. ఎందుకంటే ఎప్పుడైతే సేవ గురించి ఆలోచిస్తారో హద్దు విషయాలు వాటంతటవే సమాప్తం అయిపోతూ ఉంటాయి. కాబట్టి సఫలతకు ఆధారం అర్థమైంది కదా. సమూహం యొక్క శక్తి చాలా బాగుంది. ఏక్నే కహా దూసరేనే కియా. అలాగే సమూహంలో కూడా చెప్తే వినేటువంటి వారిగా ఉంటారు అని. ऐसे नहीं एक ने कहा दूसरा कहे तो हो नहीं सकता. బాబా అంటున్నారు, ఒక సేవ చేద్దాము అనుకుని ముందుకు వెళ్తూ ఉంటారు, ఒకరు చెప్తారు, అందరూ అనుకుంటారు, అందరు సహయోగంతో చేస్తూ ఉంటారు. అంతేకాని ఒకరు చెప్తే ఇలా కుదరదు, అలా కుదరదు, ఇలా వద్దు, అలా వద్దు అని అనరు. సమూహం దీంతో తెగిపోతూ ఉంటుంది. एक ने कहा दूसरे ने उमंग से सहयोगी बन प्रैक्टिकल में लाया. ఒకరు ప్లాన్ తయారు చేస్తూ ఉన్నారు, అందరూ కలిసి చేద్దాం అనుకొని చేస్తారు. ఇట్లాంటిది మంచి సహయోగం యొక్క స్థానాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అని బాబా అంటున్నారు. ఇదే సమూహం యొక్క శక్తి అంటే. ఎవరు చేయగలిగింది వారు చేస్తూ సహయోగం ఇస్తూ ఆ విధంగా ఆ ప్లాన్ని ప్రాక్టికల్లోనికి తీసుకొని వస్తూ ఉంటారు. ఇదే సమూహం యొక్క శక్తి అంటారు. పాండవులు సమూహము బాగుంది. కభీ తూ మే నహీ, నువ్వా నేనా, నువ్వు చెప్పింది రైటా, నేను చెప్పింది రైటా, ఇలాంటివి లేవు అసలు. బస్ బాబా ఏమంటారు, బాబాది అని చేస్తారు. అన్ని విషయాలు దీనివల్లే సమాప్తమైపోతాయి. ఏ గొడవలు ఉండవు. లేకపోతే ఏమవుతుంది, నువ్వా నేనా, నాదా నీదా, నీకా నాకా ఇలాంటివి వస్తాయి. తో బాబాకో సామ్నే రखेंगे कोई भी సమస్య ఆ नहीं. బాబా కార్యం జరగాలి, బాబా కార్యం ముందుకు వెళ్ళాలి, బాబా సేవ చేయాలి, భాగ్యం తయారు చేసుకోవాలి, ఇలాంటి విషయాలే ఉన్నాయి. అందువల్లే సమస్యలు రావడం లేదు. ఎప్పుడు నిర్విఘ్నంగా ఉంటున్నారు. తీవ్ర పురుషార్థంతో అందరి లగన్ బాగుంది కాబట్టి ఎగిరే కళని అనుభవం చేసుకుంటున్నారు. చాలా కాలం ఇలాగే నిర్విఘ్న స్థితి ఉండాలి. మజబూత్ స్థితి హోతీ హై. ఇలా నిర్విఘ్న స్థితి అనేదే గట్టిగా తయారు చేస్తుంది. మాటికి విఘ్నాలకు పడిపోయి దెబ్బలు తిని మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటే ఫౌండేషన్ కచ్చాగా ఉంటుంది. ఇలా నిర్విఘ్నంగా మీరు ఉన్నప్పుడు, సదా ముందుకు వెళ్ళినప్పుడు అది గట్టిగా ఉంటుంది. చాలా కాలం నిర్విఘ్న ఆత్మల ఫౌండేషన్ పక్కాగా ఉన్నందువల్ల శక్తిశాలిగా ఉంటారు. అలాగే వాళ్ళు ఇతరులని తయారు చేస్తే వాళ్ళు కూడా శక్తిశాలిగా ఉంటారు. కాబట్టి ఇలాంటి తెగిపోయేటువంటిది జోడించుకునేటువంటిది ఎప్పుడైనా బలహీనంగా ఉంటుంది. చాలా కాలం శక్తిశాలి ఆత్మలు, నిర్విఘ్న ఆత్మలు అంటే ఈ విధంగా ఒకరికొకరు సహయోగం చేసుకుంటూ సమూహంగా ఏర్పడుతూ శక్తి అనుసారంగా సేవ చేస్తూ శక్తిశాలి ఆత్మలుగా, నిర్విఘ్న ఆత్మలుగా ఉన్నారు. నిర్విఘ్నంగా అవ్వడం వల్ల, చాలా కాలం నిర్విఘ్నంగా అవ్వడం వల్ల పాస్ విత్ ఆనర్గా కూడా అవుతారు. ఫస్ట్ డివిజన్లో రావడానికి ఇదే ఆధారం, ఇదే లక్ష్యం ఉంచుకోండి.
చాలా కాలం నిర్విఘ్న స్థితి అనుభవం తప్పక చేసుకోవాలి. ఎప్పుడు కూడా విఘ్నం వచ్చింది కదా, ఎలాగోలా ఈ విధంగా కింద మీద పడి ఎలాగోలా దాటాం కదా అంటే బాబా అంటారు, పిల్లలు స్థితి అంతా పాడు చేసుకొని మళ్ళీ తయారు చేసుకొని మళ్ళీ అట్లా కొట్లా మాయతో గెలిచి అంటే అది కాదనట్లేదు. కానీ మాటికి విఘ్నానికి వశమైపోవడము, దాంతో దుఃఖీగా అయిపోవడము, మళ్ళీ కింద పడిపోవడం, మళ్ళీ పైకి లేవడము అంటే ఏంటి, బలహీనంగా అయిపోవడమే కదా ఒక రకంగా. మాటికి విఘ్నాలు రావడం, దాన్ని తొలగించుకోవడంలో టైం వేస్ట్ చేసుకోవడం, एनर्जी वेस्ट हो जाती है, वह टाइम और एनर्जी सेवा में लगाओ. బాబా అంటారు, పిల్లలు ఇలా విఘ్నాలకు వశమయ్యారు, జయించారు, ఇప్పుడు బోల్డ్ టైం వేస్ట్ అయిపోయింది. ఆ టైమే మీరు సేవలో ఉపయోగించితే బోల్డ్ భాగ్యం తయారయ్యేది కదా. కాబట్టి ఏదైతే టైము మనీ అన్నీ కూడా వేస్ట్ చేసుకుంటున్నారో దానిలో వేస్ట్ చేసుకునే బదులు సేవలో ఉపయోగించినట్లయితే 1కి 14 రెట్లు జమ అవుతుంది. इसलिए बहुत काल की निर्विघ्न आत्माएं, దీనివల్ల ఏమవుతుంది, చాలా కాలం యొక్క నిర్విఘ్న ఆత్మలు విఘ్న వినాశక రూపంలో పూజించబడే ఆత్మలుగా అవుతారు అంటున్నారు. విఘ్న వినాశక టైటిల్ యహ పూజ్య ఆత్మ ఉన్కా హై, ఇది పూజ్య ఆత్మలది అని బాబా అంటున్నారు. విఘ్న వినాశకులు అనేటువంటి టైటిల్ అనేది పూజ్యనీయమైన ఆత్మలది. तो मैं विघ्न विनाशक पूज्य आत्मा हूँ, నేను విఘ్న వినాశక పూజ్య ఆత్మననే స్మృతితో నిర్విఘ్నంగా ముందుకు ఎగిరే కళ్ళలో ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. అర్థమైంది కదా. విఘ్న వినాశక్తోకి ఏ లేకిన్ ఔరోంకే లియే విఘ్న వినాశక్ బన్నా హై. విఘ్న వినాశకులు ఉన్నారు, మీకోసం ఒక్కళ్ళ కోసమే విఘ్న వినాశకులు కాదు, ఇతరుల విఘ్నాలు కూడా తొలగించే విఘ్న వినాశకులుగా కూడా కావాలి. निमित्त आत्मा भी ऐसे मिली है जो शुरू से लेकर किसी भी विघ्न में नहीं आई है. నిర్మల డాక్టర్ నిర్మల దాది ఉన్నారనమాట. అయితే బాబా చెప్తారనమాట, ఆది నుండి కూడా ఏ విఘ్నానికి వశం అవ్వని ఆస్ట్రేలియాలో, మరి ఆస్ట్రేలియా యొక్క ఇన్ఛార్జ్ అనమాట దాది. బాబా అన్నారు, ఆది నుండి నిర్విఘ్న ఆత్మ ఉన్నారు కదా, ఎంత మంచి నిమిత్తమైన ఆత్మ మీకు లభించారు. కాబట్టి ఆదిరత్నాలు లభించారు కదా, కాబట్టి సదా అతీతంగా మరియు ప్రియంగా ఉన్నారు కదా. థోడాసా స్ట్రిక్ట్ రహతీ హై, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు, ఏ విషయమైనా కానీ ఏదైనా కానీ స్ట్రిక్ట్గా ఉంటారు. యహబీ జరూరీ హై, కానీ దాది ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారేంటి అని అనుకోకండి, ఆ స్ట్రిక్ట్గా ఉండడం కూడా అవసరమే అని బాబా అంటుంది. అగర్ ऐसी స్ట్రిక్ట్ టీచర్ नहीं मिलती तो इतनी वृद्धि नहीं होती है. స్ట్రిక్ట్గా లేకపోతే ఈ విధమైన స్థితిలో వృద్ధి జరగదు. यहाँ अवश्य ही होता है. जैसे कड़वी दवाई बीमारी के लिए जरूरी है, స్ట్రిక్ట్గా టీచర్ ఉండడం కూడా చాలా అవసరము. చేదు మందేస్తేనే రోగం పోతుంది. కాబట్టి డ్రామా అనుసారంగా నిమిత్తమైన ఆత్మ यहकी संग तो लगता ही है, और जैसे स्वयं आने से ही सेवा का निमित्त बन गए तो ऑस्ट्रेलिया में भी आने से सेंटर खोलने की सेवा में लग जाते हैं. గడి బాబా మధుబన్ మరి ఆస్ట్రేలియాకి పంపించారు. ఆస్ట్రేలియాకి రావడంతో ఇలా ఒక్కొక్క సెంటర్ అనేది తెరుచుకుంటూ వచ్చింది. మరి మీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా తమ భాగ్యం తయారైపోతే సరిపోదు, అందరి భాగ్యం తయారు చేయాలి అనేటువంటి భావంతో ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా వీరిలో ఉన్న త్యాగ భావన, అట్లాగే ముఖ్యంగా ముందుకు తీసుకెళ్ళడం, వైబ్రేషన్స్, ఇవన్నీ కూడా సంబంధ సంపర్కంలో వచ్చేటువంటి వారికి తయారు చేస్తూ ఉన్నారు. ఈ రూపంగా వృద్ధి చెందుతుంది. 1 తపస్సు, 2 త్యాగం, ఈ 2 ఉన్నాయి. పిల్లలు ముందుకు వెళ్తున్నారు, హుషారుగా ఉన్నారు కాబట్టి, శ్రేష్ఠ ఆత్మలుగా ఉన్నారు కాబట్టి. తీవ్ర పురుషార్థతో సభీ ఆత్మయే హై, लेकिन पुरुषार्थ होते हुए भी विशेषता अपना प्रभाव जरूर डालती है. పిల్లల పురుషార్థం, తీవ్ర పురుషార్థం చేస్తున్నారు, కానీ ఒక్కొక్క విశేషత ఎప్పుడైతే సేవలో పెడతారో ఆ విశేషత వల్ల ఎంతో సేవ ప్రభావం తప్పక వస్తుంది అంటున్నారు. సంపన్నతో అభి సబ్ బన్ రహే హై, పురుషార్థంతో సంపన్నంగా అవ్వడము అంటే అది అందరూ అవుతున్నారు, సంపన్నంగా అవుతారు, కానీ విశేషతని సేవలో ఉపయోగిస్తూ ముందుకు వెళ్తున్నారు అంటే బాబా అంటారు ఇది ప్రభావం తప్పకుండా పడుతుంది, మీరు సంపన్నంగా అవుతారు. సర్టిఫికేట్ అనేటువంటిది यह संपन्न बन गए, यह सर्टिफिकेट किसको भी मिला नहीं, लेकिन संपन्नता के समीप पहुँच.
సంపన్నంగా అయిపోయారు అనే సర్టిఫికెట్ దొరకలేదు, కానీ సంపన్నతకి చేరువ అవుతున్నారు అనేటువంటి దానిలో అయితే ముందుకు వెళ్తున్నారు కదా. సంపన్నంగా అయిపోయారు అనే సర్టిఫికెట్ ఇప్పుడే ఇవ్వరు బాబా. కొందరు చాలా దగ్గర చేరుకున్నారు, కొందరు కొంచెం దూరంగా ఉన్నారు, కొంచెం మధ్యగా ఉన్నారు, ఇలాంటి సర్టిఫికెట్ దొరుకుతుంది. ఆస్ట్రేలియా వాళ్ళు లక్కీ ఉన్నారు కదా. ముందు మీలో ఉన్న త్యాగం అనే బీజం వల్లే మీరు ఇంత భాగ్యం తయారు చేసుకుంటున్నారు. శక్తి సైన్యం కూడా బాబ్దాదాకి అతి ప్రియమైన వారు. ధైర్యం చూపించి సేవ చేస్తున్నారు, అందుకని ఎంతో ప్రియమైన వారు. ఎక్కడ ధైర్యం ఉంటుందో, ఎక్కడ ముందడుగు వేస్తారో అక్కడ బాబా సహాయం ఉంటుంది. సంతుష్టంగా ఉండేవారే కదా. సంతుష్టత సఫలతకు ఆధారం. మీరందరూ సంతుష్టమైన ఆత్మలు. సఫలత మీ జన్మసిద్ధ అధికారం. అర్థమైంది కదా. ఆస్ట్రేలియా వాళ్ళు నియరెస్ట్ అండ్ డీరెస్ట్ కాబట్టి ఎక్స్ట్రా ప్రేమ అనేటువంటిది, గౌరవం అనేటువంటిది పొందేవారు అని బాబా అన్నారు. अच्छा, प्रश्न आंसर्లు ఉన్నాయి అవ్యక్త మురళీల నుండి. శక్తి సేన కా నామ్ సారే విశ్వమే కబ్ బాలా హోగా. శక్తి సైన్యం వీరు అనేటువంటిది మొత్తం విశ్వంలో ఎప్పుడు ప్రత్యక్షమవుతుంది అని. आंसर, जब संगठित रूप में एक स्थिति का एक शुद्ध संकल्प में स्थित होने का अभ्यास होगा. సమూహం రూపంలో అందరికీ కూడా ఏకరస స్థితి అనేది తయారైనప్పుడు, ఒకే శుద్ధ సంకల్పంలో స్థితి అవ్వగలిగే అభ్యాసం ఉన్నప్పుడు, సమూహంలో ఏ ఒక్కరు కూడా కిసి ఏకకామి దూసరా కోయి సంకల్ప, ఒక్కరికి కూడా వేరే సంకల్పం ఉండకూడదు, ఏకరస స్థితి ఉండాలి. అటువంటి సమయంలో అంటే అటువంటి లగన్ ఒకటి అశరీరీగా అయ్యేటువంటి శుద్ధ సంకల్పంలో అభ్యాసిగా ఉన్నప్పుడు మొత్తం విశ్వంలో శక్తి సైన్యం ఎవరు అనేది ప్రత్యక్షం అవుతుంది. రెండో ప్రశ్న, స్థూल सैनिक युद्ध के मैदान में विजय किस आधार पर होते हैं? आपके विजय का नगाड़ा कब बजेगा? स्थूल सैनिक जब युद्ध के मैदान में जाते एक ही आर्डर में चारों ओर अपनी गोली चलाना शुरू कर देते. एक ही समय एक ही आर्डर से चारों ओर घेराव डालते. ఏ విధంగా స్థూలమైన యుద్ధం మైదానంలో విజయిగా ఏ ఆధారంతో అవుతారు? మీ యొక్క విజయం యొక్క నగాడ ఎప్పుడు మ్రోగుతుంది అని. స్థూలంగా కూడా సైనికులు యుద్ధ మైదానంలో వెళ్ళి ఒకేసారి చుట్టుముట్టి ఒకే ఆర్డర్ మీద వెంటనే షూట్ చేయడం అనేది మొదలు పెట్టేస్తారు. ఎప్పుడైతే ఇట్లా ఒకే ఆర్డర్ మీద ఒకే సమయంలో చుట్టుముట్టేసి షూట్ చేయడం స్టార్ట్ చేస్తారో, చుట్టుముట్టడం వల్ల విజయిగా అవుతూ ఉంటారు. అలాగే ఆత్మిక సైన్యం కూడా సామూహిక రూపంలో అందరూ కలిసి ఒకే సైగతో అంటే ఒకే డైరెక్షన్ తీసుకొని ఒకే విధంగా ఇలా ఒకే సెకండ్లో ఏకరస స్థితిలో ఉన్నట్లయితే విజయం యొక్క నగాడ అనేది మోగుతుంది. प्रश्न मूडोदी, बाप के किस आर्डर को प्रैक्टिकल में लाने के लिए एवर रेडी बनो तो यह कलयुगी पर्वत उठ जाएगा. బాబా ఇచ్చే ఏ ఆర్డర్ని ప్రాక్టికల్లో తీసుకొని రావడం కోసము ఎవరు రెడీగా అయితే కలియుగి పర్వతం అనేది ఇక తొలగిపోతుంది అని చెప్పి. ఆన్సర్, బాబా ఇదే ఆర్డర్ ఇస్తున్నారు. ఒక్క సెకండ్లో అందరూ ఏకరస స్థితిలో ఉండండి అంటే ఒక్క బాబా జ్ఞాపకం, ఒక్క బాబా యొక్క స్మృతి అనే ఏకరస స్థితిలో ఉండండి అని ఆర్డర్. అందరూ సర్వ సంకల్పాలు ఒకే సంకల్పంలో అంటే పరంధామంలో ఉన్నటువంటి బాబా, ప్రియాతి ప్రియమైనటువంటి బాబా, అన్ని సంకల్పాలు మర్జ్ అయిపోయి ఒకే సంకల్పంలో ఉండిపోగలగాలి ఒక్క బాబా జ్ఞాపకంలో ఏకరస స్థితిలో. అన్ని రసాలేమో మంచిగా అనిపించకూడదు, ఒక్క బాబా జ్ఞాపకం అనే రసమేమో మంచిగా అనిపించాలన్నమాట. అంటే దీని ముందు అవన్నీ చప్పగా అనిపించాలి, ప్రాపంచికమైన రసాలు. దీన్ని ఏకరస స్థితి అంటారనమాట. కాబట్టి అన్ని సంకల్పాలు ఒకే సంకల్పంలో ఇమిడిపోయినప్పుడు ఒక్క ఏకరస స్థితి తయారైనప్పుడు ఈ కలియుగి పర్వతం తొలగిపోతుంది, సత్యుగ రాజ్య స్థాపన జరుగుతుంది. ఒక్క एक सेकंड सदाकाल का सेकंड होता है, ऐसे नहीं कि एक सेकंड स्थिति हो फिर नीचे आ जाओ. ఒక్క సెకండ్లో ఉండడం అంటే ఆ ఒక్క సెకండ్లో అలా ఉండిపోగలగడము అని అర్థం. ఒక సెకండ్లోనే అలా ఉండగలగాలి, అలాగే అది అలా ఉండిపోవాలి అంతే తప్ప ఒక సెకండ్లో ఉండిపోయి రెండో సెకండ్లో దిగిపోయి అలా కాదు అని బాబా. అలా స్థిరంగా ఉండిపోవాలి ఆ స్థితి అనేది. ఒక సెకండ్లో తయారవ్వడము అనేది ఒక విషయము,
అలా స్థిరంగా ఎంతసేపైనా ఉండిపోగలగడము అనేది ఇంకో విషయం అన్నమాట. మళ్ళీ క్రిందికి 1 సెకండ్లో ఎక్కడం 1 సెకండ్లో దిగిపోవడం అంటే అదేం పెద్ద స్థితి కాదనమాట. తర్వాత ప్రశ్న, హర్ ఏక్ బ్రాహ్మణ్ బచ్చేకి జవాబ్దారీ కౌన్సీ హై? బ్రాహ్మణులైనటువంటి పిల్లల యొక్క జవాబ్దారీ ఏమిటి అని. సారే సంఘటనకు ఏకరస స్థితి మే స్థితి కరానే కే లియే సహయోగి బన్నా, మొత్తం సమూహాన్ని ఏకరస స్థితిలో తీసుకొని రావడము, దీనిలో సహయోగిగా కావడము, ఇదే ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ యొక్క जवाबदारी। जैसे अज्ञानी आत्माओं को ज्ञान की रोशनी देने के लिए सदा शुभ भावना कल्याण की भावना रखते प्रयत्न करते रहते हो, ఏ విధంగా అజ్ఞాని ఆత్మలు ఉన్నారు, వాళ్ళకి మీరు జ్ఞానం అనే వెలుగు ఇవ్వాలని శుభభావన కళ్యాణ భావన ఉంచుకునే ప్రయత్నం చేస్తారు కదా, అలాగే ఈ దైవీ సమూహంలో కూడా ఏకరస స్థితిలో ఉండాలి. అందరూ సమూహంలోని ప్రతి బ్రాహ్మణాత్మ ప్రతి బీకే కూడా ఏకరస స్థితి, బాబా యొక్క ప్రేమలో నిమగ్నమైపోగలిగే స్థితిని తయారు చేసుకోవాలి. అది కూడా చాలామంది, ఒక్కరితో పనవ్వదు, ఒక్కరి యొక్క శక్తితో పనవ్వదు, సమూహం అందరూ కలిసి ఇలాంటి శక్తి ఎప్పుడైతే పెంచుకుంటారో, ఏకరస స్థితిలో ఉండగలిగేటువంటి శక్తిని ఎప్పుడైతే పెంచుకుంటారో, అట్లాగే ఒకరి పట్ల ఒకరికి एक दूसरे के प्रति भिन्न भिन्न रूप से प्रयत्न करो, इसके प्लान्स बनाओ, ऐसे नहीं खुश हो जाना मैं अपने रूप से ठीक हूँ, ఒకే రూపంలో అందరూ శక్తిశాలిగా అయ్యే ప్రయత్నం చేసి అందరూ ఒకేసారి కార్యంలోకి తీసుకొని రావాలి. ఇలా సమూహం చేయండి. నా స్థితి బాగానే ఉంది, నేను బాగానే ఉన్నానని సంతోషపడకండి, ఎందుకంటే ఒక్కరి దాంతో ఏమీ అవ్వదు, అందరూ కలిసి చేసిన దానికే ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది అని బాబా అంటున్నారు. సమూహానికి ఉంటుంది ప్రభావం. ఇంకొక ప్రశ్న, పరమాత్మ జ్ఞాన్కి విశేషత క్యా హై? పరమాత్మని జ్ఞానంలోని విశేషత ఏమిటి అంటున్నారు. ఆన్సర్, సంఘటన की शक्ति ही इस परमात्मा ज्ञान की विशेषता है. సమూహం యొక్క శక్తి అనేదే, అంటే అందరూ కలిసి చేయడం అనేదే ఇక్కడ పరమాత్మ జ్ఞానం యొక్క విశేషత. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఏదైనా విశేషత ఉంటే వాళ్ళకే స్పెషల్గా గౌరవం లభిస్తుంది, కానీ ఇక్కడ అలా ఏమీ కాదు. ఒక్క శివబాబా మరియు శివబాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది, మిగిలిన పిల్లలందరూ సమానం ఇక్కడ. ఇట్లా సమూహం అంతా కలిపి ఒక్క పరమాత్ముడిని ప్రత్యక్షం చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ స్వయాన్ని ప్రత్యక్షం చేసుకోవడానికి కానీ లేకపోతే స్వయం యొక్క గొప్పతనం చూపించుకోవడం కోసం కానీ ఎవరు ప్రయత్నం చేయరు ఇక్కడ. అంటే ఏంటి, సమూహం యొక్క శక్తి అనేది పరమాత్మ జ్ఞానం యొక్క విశేషత. అంటే ఇదంతా ఎలా వచ్చింది పిల్లలకి? భగవంతుడి యొక్క జ్ఞానాన్ని వినడం వల్ల, ధారణ చేయడం వల్ల వచ్చింది. అంటే ఎన్ని విశేషతలైనా నిండనివ్వండి, అవి భగవంతుడు ఇచ్చిన విశేషతలే అని పిల్లలు భావిస్తారు. కాబట్టి ఇది జ్ఞానం యొక్క విశేషత. ఈ బ్రాహ్మణ సమూహం యొక్క విశేషత దేవతా స్వరూపంలో ప్రాక్టికల్గా ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే పరమాత్మని మతం ఇక్కడ. కాబట్టి ఇదే ప్రపంచంలో ఎవరి దగ్గర లేనటువంటి విశేషత ఇదే అని బాబా అంటున్నారు. ఇంకొక ప్రశ్న, किसी एक बात का संपूर्ण परिवर्तन ही संपूर्णता को समीप लाएगा? ఏ విషయంలో సంపూర్ణ పరివర్తన అనేది సంపూర్ణతని దగ్గరికి తీసుకొస్తుంది అంటున్నారు. हर एक में जो देह अभिमान वाले मूल संस्कार हैं, जिसको आप लोग नेचर कहते हो, वह संस्कार अंश मात्र में भी ना रहे. ప్రతి ఒక్కరిలో అంటే సంపూర్ణత రావాలి ఆత్మకి. ఎప్పుడొస్తుంది అంటే దేహాభిమానం అనే ఒక మూల సంస్కారం ఏదైతే తయారైపోయిందో, నేను దేహాన్ని అనుకుంటూ ప్రతి పని చేయడం, లేకపోతే ఆత్మని మర్చిపోయి పనిచేయడం, ఇట్లా దేహాభిమానం అనే మూల సంస్కారం ఏదైతే తయారైపోయిందో, అంటే ఒక స్వభావము అనేది తయారైపోయిందో, ఆ దేహాభిమానం అనే స్వభావము అంశ మాత్రంగా కూడా లేనప్పుడు, అంటే పూర్తిగా ఆత్మస్థితిలో ఉండే
దేహాన్ని నడిపించడం వచ్చేసింది అనుకోండి, ఈ సంస్కారం ఎప్పుడైతే మారుతుందో అప్పుడు బాబాలోని సంస్కారాలు ధారణ అనేది ఆత్మలో అవుతాయి. ఇక ఇదే చివరి పురుషార్థము అంటున్నారు. అంటే శివబాబాకు ఒక దేహం అనేది ఉంది అనేది లేదు కదా, బాబా ఎప్పుడు నిరాకార స్థితిలోనే ఉంటారు. అట్లా ఎప్పుడైతే ఆత్మకు కూడా ఈ పైన దేహం అనేది ఉన్నది అనే స్మృతి మర్చిపోయి నేను ఒక ఆత్మనే చేస్తున్నాను అనేటువంటి స్థితి వచ్చేస్తుందో అప్పుడు బాబా గుణాలన్నీ కూడా స్వయంలో ధారణ తేలికగా అయిపోతాయి అన్నమాట. అప్పుడు ప్రత్యక్షత కూడా జరుగుతుంది. అదే ఇక లాస్ట్ పురుషార్థం అదే అంటున్నారు అన్నమాట. ఇంకొక ప్రశ్న, బాప్దాదా की प्रत्यक्षता किस आधार पर होगी? బాప్దాదా ప్రత్యక్షత ఏ ఆధారంతో జరుగుతుంది అని చెప్పారు. उत्तर है जब एक एक में బాప్దాదా के संस्कार दिखाई दे. ప్రతి ఒక్క పిల్లల్లో బాబా సంస్కారాలు, బాప్దాదా సంస్కారాలు కనిపించినప్పుడు బాప్దాదా సంస్కారాల కాపీ కొట్టినట్టు ఉండాలి. కాపీ, వీళ్ళు ఏదైనా ఒక ఫోటో స్టాట్ తీశారనుకోండి, ఆ పైన ఉన్నది ఆ కింద ఎట్లా ఉంటుంది, అలాగే బాప్దాదా సంస్కారాలు ఏవో పిల్లల సంస్కారాలు కూడా అవే అని కాపీ కొట్టినట్టుగా ఉండాలన్నమాట, సమానంగా ఉండాలన్నమాట. సమయ और శక్తియా బచ్ జాయేగి. ఎప్పుడైతే ఇలా కాపీ లాగా ఉంటారో మీరు స్పెషల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు, బాబా చేసినట్టు చేస్తే చాలు. ఇలా సమయము మిగులుతుంది, శక్తి కూడా మిగులుతుంది. అంటే టైం వేస్ట్ అయిపోదు అనమాట. మొత్తం విశ్వంలో బాప్దాదాకు సహజ ప్రత్యక్ష కర్ సకింది. అప్పుడు బాప్దాదాని మొత్తం విశ్వంలో తేలిగ్గా ప్రత్యక్షం కూడా చేయగలరు. భక్తి మార్గమేతో సిర్ఫ్ కహావత్ హై. భక్తి మార్గంలో ఒకడు అంటారు, ఎక్కడ చూసినా భగవంతుడే కనిపిస్తున్నారు అని. బాబా అంటున్నారు, ఎప్పుడైతే పిల్లలు కూడా బాబాలాగా తయారవుతారో ఎక్కడ చూసినా బాబానే కనిపిస్తారు అప్పుడు అందరికీ. దీన్నే అంటారు ఎక్కడ చూసినా భగవంతుడే అని. అంటే పిల్లలు కూడా బాబా సమానంగా అయిపోయేసరికి అట్లాగే కనిపిస్తారు కదా ప్రాక్టికల్గా. బాబా ఎలాగో పిల్లలు అలాగా, ఎక్కడ చూసినా భగవంతుడి సంస్కారాలు, బాప్దాదా సంస్కారాలు. వరదాన్, रोब के अंश का भी त्याग करने वाले स्वमानधारी పుణ్యాత్మ భవ. ఇతరులపైన చలాయించడం అనేటువంటి అంశం కూడా సంస్కారం కాదు, దాని యొక్క చిన్న అంశం కూడా త్యాగం చేయండి అంటున్నారు బాబా. ఎప్పుడు వస్తుంది అలా త్యాగం చేయడము అంటే స్వమానధారిగా పుణ్యాత్మగా అయినప్పుడు అన్నమాట. కాబట్టి ఇలా చలాయించడం, అజమాయిషి చేయడం అనేటువంటి అంశాన్ని కూడా త్యాగం చేసేటువంటి స్వమానధారి పుణ్యాత్మగా కండి అంటున్నారు. స్వమానధారి పిల్లలు అందరూ కూడా సభీకో మాన్ దేనే వాలే దాతా హోతే హై. స్వమానధారిగా ఉన్నవాళ్ళు ఇతరులకు కూడా గౌరవాన్ని ఇచ్చేటువంటి దాతాగా ఉంటారు. దాత అర్థాత్ రెహందిల్. బాబా అంటున్నారు దాత అంటే వేరే వేరేవి ఇవ్వడం ఒకటే దాత కాదు, ఇతరులకి గౌరవాన్ని ఇవ్వడం కూడా దాత అవ్వడమే అంటున్నారు. అంటే గౌరవాన్ని దానం చేస్తున్నారు అని అనుకొని ఇవ్వండి అంటున్నారు అనమాట. అర్థాత్ రెహందిల్ అంటే మీరు దయాహృదయులైనట్లు అంటున్నారు. ఎందుకంటే ఇది అందరూ కోరుకుంటూ ఉంటారు, నాకు గౌరవం కావాలి, గౌరవం కావాలి అని. ఈ గౌరవం విషయంలో చాలామంది తెలియని వారిగా అవుతారు. మేము అడుక్కుంటున్నాము అనేటువంటిది వాళ్ళకి తెలియదు అన్నమాట. కాబట్టి ఇలా అందరూ అడుక్కునేది ఏంటిదంటే గౌరవం అనమాట. కాబట్టి బాబా అంటున్నారు వాళ్ళు అడుక్కునేది వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా, దాత అవుతారు కదా మీరు అని. కాబట్టి గౌరవ దాతాగా అవ్వడం కూడా ఏంటిది, దయాహృదయులుగా అవ్వడము అంటున్నారు. అట్లాగే ఏ ఆత్మ పట్ల అజమాయిషి చెయ్యాలి లేకపోతే చలాయించాలి వీళ్ళ మీద అనేటువంటి స్వభావం కూడా మీలో ఉండకూడదు అంటున్నారు. ऐसा क्यों, ऐसा नहीं करना चाहिए, होना नहीं चाहिए, జ్ఞాన్ యహ్ कहता है क्या. ఎందుకంటే కొంతమంది పిల్లలు స్వయం ధారణ చేస్తారు, పక్కన వాళ్ళ మీద చలాయిస్తూ ఉంటారు. వీళ్ళు ఇలా ఎందుకున్నారు, అలా ఎందుకున్నారు, ఇలా ఉండకూడదు కదా, అలా ఉండకూడదు కదా, ఇలా ఉండాలి కదా అని చెప్పి. అవి సూక్ష్మ రోబుకా అంశ హై. ఒకటేమో స్థూలంగా మామూలుగా వేరే వాళ్ళ మీద చలామణి చేయడం, నేను చెప్పిందే వినాలనడం, లేకపోతే నేను ఇలాగే చెప్తాను అని అది ఒకటి. రెండోది
వాళ్ళు బాబా చెప్పింది చేస్తారు, వేరే వాళ్ళు ఎందుకు చేయట్లేదు అని గట్టిగా పట్టుబడుతూ ఉంటారనమాట. బాబా అంటున్నారు, ఇది అజమాయిషీ చేసి వాళ్ళని మీరు తయారు చేయలేరు. వాళ్ళకి జ్ఞానం అర్థం చేయించో లేకపోతే బాబా యొక్క ప్రేమను గురించి అర్థం చేయించో వాళ్ళని తయారు చేయాలి, కానీ నువ్వెందుకు చేయవు అని చెప్పి చేయలేరు కదా. కాబట్టి స్వమానధారిగా పుణ్యాత్మలుగా ఉండి దిగజారిపోయినటువంటి ఆత్మల్ని ఉన్నతంగా చేయాలి, వీళ్ళకి నేను సహయోగం ఇవ్వాలి అని అనుకోండి. यह संकल्प भी नहीं कर सकती कि यह तो अपने कर्मों का फल भोग रहे हैं, వీళ్ళ కర్మ ఇంతే అని కూడా అనుకోవద్దు అంటున్నారు బాబా. కరెంగే తో జరూర్ పాయింగే, ఇన్హే గిర్నా హీ చాహి. పడిపోయిన వాళ్ళని చూసి వీళ్ళ కర్మ ఇంతే, లేకపోతే వీళ్ళు చేశారు కాబట్టి అనుభవిస్తున్నారు, ఇట్లాంటివి కూడా వద్దు అని బాబా అంటున్నారు. ఎందుకంటే మీరు దయాహృదయులైన వాళ్ళు కదా. ఇప్పుడు ఎవరైనా పడిపోయారు, నిజంగానే వాళ్ళ పొరపాటు వల్ల పడిపోతారు, ఎవరి పొరపాటు వల్ల పడిపోతారని కాదు. సరే, వాళ్ళ పొరపాటు వల్ల పడిపోయిన వాళ్ళనైనా జాలి కలిగి లేపుతారు కదా. అట్లా బాబా అంటున్నారు, ఒక్కొక్క ఆత్మ తనకు తెలియకుండా పొరపాటు కర్మలు చేసి కింద పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ మీద కూడా దయ చూపించండి అని బాబా అంటున్నారు. నీ కర్మల వల్లే నువ్వు ఇట్లా పడ్డావు, నువ్వు ఇలా పడాల్సిందే అని అంటారే ఏంటి అంటున్నారు బాబా. పడిన వాళ్ళని ఇంకా పడేయొద్దు కదా. కాబట్టి సంకల్పంలో కూడా ఇలా ఆలోచించకండి అంటున్నారు బాబా. ऐसे संकल्प आप बच्चों को नहीं हो सकते. మీరు నా పిల్లలకి ఇలాంటి ఆలోచనలు కూడా రాకూడదు అంటున్నారు బాబా. స్లోగన్, संतुष्टता और प्रसन्नता के विशेषता ही उड़ती कला का अनुभव कराती है. సంతుష్టత, ప్రసన్నత, ఈ విశేషత అనేది ఎగిరే కళని అనుభవం చేయిస్తుంది. ఎవరైనా ఎగిరే కళని అనుభవం చేసుకోవాలి నేను పురుషార్థంలో అనుకున్నప్పుడు ముఖ్యంగా ఏం గుణాలు ధారణ చేయాలంట? సంతుష్టత, ప్రసన్నత. ఈ విశేషతని ధారణ చేస్తే అప్పుడు ఎగిరే కళని అనుభవం చేసుకుంటారు అంటున్నారనమాట. బాబ్దాదాకి యాద్ ప్యార్ చెప్దాము. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. अच्छा, ఈరోజు ఏం స్వమానం ప్రాక్టీస్ చేశారు ఎవరి పిల్లలు? ఆది దేవ్ సంతానాన్ని ఆది చెప్పండి అక్క. ఒక 3 సార్లు 4 సార్లు ఒక అరగంట గంటని చేసుకుంటాం అందరం కలిసి ఒకే సంకల్పం పెట్టిన మీరు చేద్దాం. ఒకే టైం, మరి ఒకే టైం తీయాలి. బాబా చెప్పిన లెక్క అయితే ఒకే చోట కూర్చొని చేయమన్నారు. ఒక విషయం వినండి, బాబా చెప్పింది ఏంటంటే బాబా చెప్పింది ఒక చోట కూర్చొని చేయమన్నారు. అది ఇప్పుడు చేయలేం కాబట్టి అది ఒక చోట కూర్చొని చేయమన్నది, అంటే ఒక స్థానంలో కూర్చొని చేయమన్నారు. అంతేకాని మీరు ఎక్కడెక్కడెక్కడో ఉండి కాదు. సరే, అది చేయలేం కాబట్టి చావల్పాడక్కలు ఉన్నారు. ఇప్పుడు మాల్యాద్రి అన్నయ్య, చెంచులు అన్నయ్య, కుమారక్కయ్య, ఇంకా వెంకట్రావు అన్నయ్య. అయితే ఏమంటున్నారంటే అక్కయ్య, ఒకటి తీసుకొని చేద్దాము అని, ఒక పాయింట్ తీసుకొని చేద్దాము అని. బాబా ఈరోజు ఏం చెప్పారు? తపస్సు, త్యాగము కలిపి చేశారు అందరూ సమూహంగా. అందరి బుద్ధియోగం పరమాత్ముడి వైపు, పరంధామంలో ఉన్న పరమాత్ముడి వైపు జోడించడమే బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం. కాబట్టి ఇప్పుడు అందరికీ కూడా
పైన ఉన్నటువంటి భగవంతుడి వైపు మనసు అనేది మళ్ళుతుంది. సో వాళ్ళు యోగి సహయోగి ఆత్మలుగా తయారవుతున్నారు. అంటే జ్ఞానం పొంది కొందరు యోగి అవుతారు, కొందరు తెలుసుకొని మంచి భావన ఏర్పరచుకొని సహయోగి అవుతారనమాట. కాబట్టి ఈ కైకలూరు లేకపోతే చుట్టుపక్కల గ్రామాలు ఎంతవరకు ఉన్నదో ముఖ్యంగా ఉదయం పూట గంట సేపు అమృతవేళ ఏదైతే మనం పెట్టుకున్నామో అది ప్రతి ఒక్క ఆత్మకి యోగి సహయోగిగా, పరమాత్మని పట్ల యోగి సహయోగి ఆత్మలుగా తయారవుతున్నారు. ఇప్పుడు ప్రాపంచికమైన విషయాలు, ప్రాపంచికమైన వాటి వైపు నుండి వాళ్ళ మనసు నెమ్మదిగా ఇంకా వీటిల్లో ఏమీ లేదు అని వాళ్ళ మనసులో సంకల్పం ఉత్పన్నమవుతుంది. నెమ్మదిగా దేహభ్రాంతి అన్ని తొలగించుకుంటూ పరమాత్ముడి వైపు వాళ్ళ దృష్టి అనేది మరలుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మన వైపు నుండి కూడా మనము వాళ్ళకి శాంతిని, శక్తిని, ప్రేమని నింపాలన్నమాట ఆత్మల్లో. హలో, మన వైపు నుండి కూడా మనము అందరికీ శాంతి, శక్తి, ప్రేమ, పవిత్రత ఇవన్నీ కూడా మనం నింపాలన్నమాట. ఒక్కొక్క గుణం తీసుకుంటూ నింపాలన్నమాట. ఎందుకంటే బాబా ఏమంటారు, ఫస్ట్ మీరు వాళ్ళకి ఇవ్వగలిగినప్పుడే, ఎంతో కొంత వాళ్ళ ఆత్మలు పొందినప్పుడే వాళ్ళు నాతో జోడించబడుతూ ఉంటారు అని చెప్పి. మీరు నిస్వార్థంగా మీ సమయము, మీ శక్తులు, ఖజానాలు పంచిపెట్టండి. ముందు మీరు దాతాగా అవ్వండి, ఆ తర్వాత వాళ్ళు అవుతారు అని చెప్తారనమాట. కాబట్టి యోగి సహయోగిగా ప్రతి ఒక్క ఆత్మ తయారవుతున్నారు. ఏ ఒక్క ఆత్మని వదిలిపెట్టొద్దు అన్నమాట. ఇట్లా పరమాత్మ వాళ్ళు యోగి సహయోగి అవ్వాలి అంటే పరమాత్మ నుండి అన్ని శక్తులు, ప్రేమ ఒక్కొక్కటి తీసుకుంటూ వాళ్ళకి ఇవ్వండి. హే ఆత్మలు గుర్తించండి, పరమాత్ముడు అవినాశి శాంతిని ఇస్తున్నారు, మీ బుద్ధి యోగం పైన జోడించండి, పరమాత్ముడు పైన ఉన్నారు, అట్లా చెప్తూ ఇవ్వాలన్నమాట. ఈ గంట సేపట్లో ఈ 7 గుణాలు వాళ్ళందరికీ ఇవ్వాలి. ఎక్కడ మీరు ఉన్న ఊరిలో పైకి వెళ్ళిపోవాలి, ఆ ఊరు మొత్తం మీకు కనిపిస్తూ ఉండాలన్నమాట. అట్లా ఇంకొంచెం పైకి వెళ్ళాలి, చుట్టుపక్కల ఊళ్ళతో సహా అన్నీ, కైకలూరు చుట్టుపక్కల ఊళ్ళు అన్నీ కనిపిస్తూ ఉండాలన్నమాట. అందరి ఆత్మలకు ఇవ్వండి, ఇంకా కొంచెం పైకి వెళ్ళండి, అట్లా కొంచెం విశ్వమంతా ఇవ్వాలన్నమాట. ఆత్మలందరికీ చెప్పాలి, సైలెన్స్ స్థితిలో ఉండి చెప్పాలన్నమాట. అప్పుడు వాళ్ళకి ప్రేరణ లభిస్తుంది, మాకెవరో ప్రేరణ ఇస్తున్నారు అనేటువంటిది వాళ్ళకి లభిస్తుంది అన్నమాట. అర్థమైందా? అందరి ఆత్మల పట్ల ఏం సంకల్పం పెట్టుకోవాలంటే వీరు యోగి పరమాత్మునికి యోగి సహయోగి ఆత్మలు అని. యోగి అంటే వాళ్ళే శక్తి నింపేసుకుంటారు, వాళ్ళే భాగ్యం తయారు చేసుకుంటారు. కనీసం అట్లా అన్నమాట. అమృత వేళ 4 నుండి 5 వరకు, అది అమృత వేళ. పగలు కూడా పెట్టాలి, మరి పగలు ఒక అరగంట పెట్టాలి. 2 ఒక అరగంట చేయాలి, మధ్యాహ్నం 2 ఏ టైం చేస్తారు? 1 గంటకా 12కా? అందరూ చెప్పండి. అంటే భోజనం చేసే టైంలో అనుకోండి, మరి ఆ టైం అరగంట చాలు, గంట చేయలేరు. అంటే గంట ఎవరి కాళ్ళు చేయగలరు, కానీ వేరే టైంలో అయిపోతాయి. 12:30 to 1 గంట ఎలా ఉంటుంది? 12:30 to 1:30 to 2. అంటే 1 గంట తర్వాత భోజనాలకు కూర్చుంటారు కాదు, 1 గంట అవ్వగానే ఏం చేస్తారు? 1 గంట లోపల భోజనాలు ఎవరు చేస్తారు అన్నయ్య? 1 గంట అయ్యాక చేస్తారు భోజనం. మరి 1:30కి భోజనం చేసావా?
2 to 2:30. 2 to 3 అయినా చెయ్యండి. రేపు ఒక్కరోజు తీయండి. 2 to 3 మధ్యాహ్నం. తర్వాత పగలు మధ్యాహ్నం పొద్దున్న 4 to 5 అమృత వేళ, మధ్యాహ్నం 2 to 3 నిద్రపోయే టైం వదిలేసి చేయండి. ఇంకా ఆ తర్వాత సాయంత్రం తీయాలి కదా, మురళీ క్లాస్ టైము పోకుండా ఉండాలి. 4:30 to 5:30, 4:30 to 5:30 పెట్టుకుందాం, లేదా 5 to 6 పెట్టుకుందాం. సరే, ఎందుకంటే ఇది 2 to 3 చేస్తున్నాం కాబట్టి మధ్యలో 2 గంటల గ్యాప్ ఉండాలి కదా. కాబట్టి 5 to 6, మళ్ళీ రాత్రి 10 to 10:30. వేరే వేరే కాదు, ఒకటే సంకల్పం. యోగి సహయోగి సంపన్న ఆత్మలుగా కావాలి. అందరూ యోగి సహయోగి సంపన్నాత్మలుగా కావాలి. యోగి సహయోగి సంపన్న ఆత్మలుగా కావాలి. ఇది అందరి పట్ల మనం పెట్టుకునేటువంటి దాత యొక్క సంకల్పం అన్నమాట. అందరి ఆత్మలకు ఎలా అవ్వాలి అనే అటువంటి దానం అనేటువంటిది పిల్లలు చేస్తున్నారన్నమాట. యోగి సహయోగి సంపన్న ఆత్మలుగా కావాలి. ఇప్పుడు చెప్పండి, పొద్దున 4 to 5, మధ్యాహ్నము 2 to 5 to 6, 4 కాదు, 5 to 6, 10 to 10:30 అంతే. యోగి సహయోగి సంపన్న ఆత్మ భవ అని ఎప్పుడు అదే సంకల్పం రావాలి. యోగి పరమాత్మని పట్ల యోగి సహయోగి సంపన్నాత్మ భవ. దీవెనలు ఇస్తారు కదా అందరికీ, అట్లాగా అందరి ఆత్మలకి కూడా ఆత్మిక రూపంలో సోదరాత్మలందరికీ కూడా యోగి సహయోగి సంపన్న భవ, యోగి సహయోగి సంపన్న భవ అని అందరికీ, వాళ్ళకి ఏది లోటు ఉంటే, శాంతి లోటు ఉంటే శాంతి లోటు తీరిపోవాలి, విఘ్నాలు ఉంటే విఘ్నాలు తొలగిపోవాలి, సుఖం లేదు అని అనిపిస్తూ ఉంటే వాళ్ళకి ఆత్మిక సుఖము ఆనందము, ఆత్మికమైన ఆనందం యొక్క అనుభూతి కలిగి సంతృప్తి చెందాలి. ఆత్మ శక్తి లేకపోతే అంటే ఆత్మల్ని అలా చూడాలన్నమాట. వాళ్ళకి ఏది లోటు ఉంటే ఆ లోటు పరమాత్ముడి శక్తితో వాళ్ళకి నిండిపోతుంది అని చెప్పి, అట్లా పరమాత్ముడి ప్రేమ ఎంత గొప్పది అని మన మనసులో తలుచుకొని వాళ్ళకి ఆ ప్రేమ గుణాన్ని ఇవ్వాలి. అలాగే పరమాత్ముడి శాంతి ఎంత గొప్పది, అవినాశి శాంతి అనుకుంటూ వాళ్ళందరికీ ఆ శాంతి అనే గుణాన్ని అలా ఇవ్వాలన్నమాట. అలాగే పరమాత్మ పవిత్రతా గుణము ఎంత గొప్పది అని మన అనుభవం ఉన్నది కాబట్టి దాన్ని మనం తలుచుకుంటూ ఆ యొక్క పవిత్రతని పాపం వీళ్ళందరూ కూడా నింపుకోవాలి. అట్లా నింపుతూ వాళ్ళందరూ యోగి సహయోగి సంపన్న ఆత్మలుగా అయ్యారు. అలా ప్రతి ఆత్మని కూడా చూసుకుంటూ వీళ్ళయ్యారు అందరి యోగము బుద్ధి యోగము పరమాత్ముడితో జోడించబడుతున్నది. బాబా నుండి వాళ్ళు పొందుతున్నారు. మనం మధ్యలో ఉన్నాం అన్నమాట. పైనుండి బాబా మన ఆత్మ ద్వారా వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. అట్లా అన్నమాట. అందరికీ అర్థమైంది కదా? ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి.
పొద్దున 4 to 5 అమృత వేళ.